హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలో భాగంగా బాలభీముని యొక్క బలం గురించి తెలుసుకుందాం. సత్యవతీదేవి వేదవ్యాస మహర్షి సలహా ప్రకారం తన కోడళ్ళైన అంబిక, అంబాలికలను వెంట పెట్టుకొని తపస్సు చేయడానికి అరణ్యాలకు బయలుదేరి వెళ్ళింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ ముగ్గురు స్వర్గస్థులైనారు. అది మొదలు పాండవులు, కౌరవులు ధృతరాష్ట్రుని వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవారు, ఒకరితో ఒకరు పందాలు పడేవారు. అన్ని ఆటల్లోనూ భీముడిదే పై చేయిగా ఉండేది. అతను తన బలం చూపడానికి ఒక్కసారిగా 10 మందిని ఎత్తుకొని పరుగులు తీసేవాడు. కోపం వస్తే అవతల వాళ్ళ జుట్టు పట్టుకొని వదిలేవాడు కాదు. ఈతలు కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు. పిల్లలు పళ్ళ కోసం చెట్లెక్కితే మాను పట్టి ఊపి వేళ్లతో సహా చెట్టును కూలదోయి చూసేవాడు. కింద పడిపోతామని చెట్టు మీద ఉన్న పిల్లలు హడలి చచ్చేవాళ్ళు. భీముడు ఇలా చేయడంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా అతని చెలగాటం మిగిలిన వాళ్లకు ప్రాణ సంకటంగా ఉండేది. భీముడి అపార బలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది. ఆ భీముడు ఒక్కడు చస్తే మిగిలిన వాళ్ళంతా తాను చెప్పినట్టు వింటారన్న దురాలోచన దుర్యోధనునికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. గంగా తీరాన ప్రమాణ కోటి స్థలం అనే చోటుంది. అక్కడ జలక్రీడలు జరపడానికి అనుకూలంగా 4 వైపులా మెట్లు గల క్రీడా సరస్సులు, ఉద్యానవనాలు, ఎత్తైన మేడలు మొదలైనవి దుర్యోధనుడు కట్టించుకొని ఉన్నాడు. ఒకరోజు రాజకుమారులందరూ అక్కడికి వెళ్ళి విహరించడానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు మొదలైనవి తయారయ్యాయి. వాటిని సేవకులు ప్రమాణ కోటి స్థలానికి తీసుకుని వెళ్ళారు. రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్ళారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితో పాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముణ్ణి పక్కన చేరి ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి ఏమాత్రం అనుమానం కలగలేదు. అతను మిగిలిన వాళ్ళతో పాటు జలక్రీడలాడి విషం పనిచేయ ఆరంభించేసరికి వికారం పుట్టి గంగా తీరాన చల్లగాలి కొట్టే చోట పడుకొని స్పృహ తప్పిపోయాడు. తన ఎత్తు పారినందుకు సంతోషించి దుర్యోధనుడు భీముడి కాళ్ళు, చేతులు గట్టిగా తీగలతో బంధించి గంగలోనికి లోతైన మడుగులో అతన్ని పారేశాడు. ఇవేవి భీముడికి తెలియదు. అతను తిన్నగా పాతాళ లోకానికి దిగిపోయాడు. అక్కడ అతన్ని విషపు పాములు కాటు వేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి భీముడికి స్పృహ వచ్చింది. తన చేతులు, కాళ్ళు కట్టివేసి ఉన్నట్టు తెలుసుకొని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకొని బంధాలన్నింటినీ తెంపేసి తనను కరిచే పాములను పట్టుకొని చంప ఆరంభించాడు. ఈ సంగతి వాసుకి తెలిసింది. వాసుకి వచ్చి భీముణ్ణి చూసి అతను తన బంధువేనని గ్రహించాడు. ఎందుకంటే కుంతి తండ్రి అయినటువంటి సూర్యుడు వాసుకి చెల్లెలు కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకుపోయి 1000 ఏనుగులు బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 8 కుండలు తాగి సుఖంగా నిద్రపోయాడు. అలా భీముడు నిద్రపోతున్నాడు. ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు. భీముడు జాడలేదు. దుర్యోధను అడిగితే అప్పుడే నగరానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ధర్మరాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి కుంతీదేవిని కలుసుకొని భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదన్నది.
వాడు ఒక చోట పడుకొని నిద్రపోవడం చూశాను. మళ్ళీ చూస్తే అక్కడ లేడు. అంతటా వెతికాను, ఎక్కడా కనపడలేదు. నా ప్రయాస అంతా వృధా, ఏమైపోయాడో అన్నాడు ధర్మరాజు. కుంతీదేవికి దుఃఖం వచ్చింది. నువ్వు నీ తమ్ములు 4 దిక్కులా వాడి కోసం వెతకండి నాయనా అని ఆమె ధర్మరాజుని పంపేసి విదురుణ్ణి పిలిపించింది. మిగిలిన వాళ్ళతో ప్రమాణకోటి స్థలానికి వెళ్ళిన భీముడు తిరిగి రాలేదు. ధర్మరాజు ఎంత వెతికినా వాడు కనిపించట్లేదట. దుర్యోధనుడికి వాడంటే అమిత ఈర్ష్య, వాడి ప్రాణాలు తీశాడు ఏమోనని భయంగా ఉన్నది అన్నది. నాతో అంటే అన్నావు, ఈ మాట మరెక్కడ అనకు. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. నీ మాట వింటే వాడు నీ మిగిలిన కొడుకులను కూడా బతకనివ్వడు, అది చూసుకో. అయినా భీముడి ప్రాణాలకేమీ భయం ఉండదులే, నీ కొడుకులందరూ దీర్ఘాయువులు అని విదురుడు కుంతీదేవిని ఊరడించి వెళ్ళిపోయాడు. అక్కడ నాగలోకంలో భీముడు 8 రోజులు నిద్రపోయి మేల్కొన్నాడు. అప్పుడు నాగులు అతనితో, నువ్వు తాగిన దివ్యరసం ఇప్పుడు జీర్ణమైంది, నీకిక 1000 ఏనుగుల బలం ఉన్నది. గంగలో స్నానం చేసి నీ తల్లిని తోబుట్టులను చేరుకో అన్నారు. వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం చేయించి కట్టుకోవడానికి పట్టుబట్టలిచ్చి అనేక ఔషధులు చేర్చి తయారు చేసిన పరమాన్నం పెట్టి అనేక నగలతో అలంకరించారు. తరువాత ఒక నాగుడు భీముణ్ణి ప్రమాణకోటి స్థలంలో ఒక వనానికి మోసుకు వచ్చాడు. భీముడు తనను సాగనంప వచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చుకొని హస్తినాపురం చేరి తల్లికి అన్నకు నమస్కరించి తమ్ములను కౌగిలించుకున్నాడు. అతని రాకతో అందరి విచారము తొలగిపోయింది. భీముడు తల్లితో తనను దుర్యోధనుడు చంపాలని విషాహారం పెట్టడం, కాళ్ళు చేతులు కట్టి నదిలో తోయటం, నాగలోకంలో తన అనుభవాలు చెప్పాడు. అది మొదలు పాండవులు ఒకరినొకరు 1000 కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు పాండవులకు ద్రోహం చేయటానికి చేసిన ఆలోచనలను విదురుడు భగ్నం చేస్తూ వచ్చారు. కౌరవ పాండవ కుమారులు మొదట కృపాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్టు భీష్మాచార్యుల వారు ఏర్పాటు చేశారు. కుర్రవాళ్ళు కొంతకాలం కృపాచార్యుల వద్ద శిక్షణ పొందిన పిమ్మట భీష్మాచార్యుల వారు వారికి గురువుగా ద్రోణాచార్యుని ఏర్పాటు చేశారు. ద్రోణాచార్యుల వారు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు. అతను పెరిగి పెద్దవాడే వేదాంగాలు పూర్తిగా చదివి అస్త్ర విద్యలను అగ్నివేశనుడి వద్ద ద్రోణాచార్యుల వారు నేర్చుకున్నారు. ఇది మనకి మహాభారతంలో బాలభీముని యొక్క బలం గురించి. మూలం మనకి చందమామ, ఆగస్టు 1969 సంవత్సరం సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.